ఓకే స్టూడెంట్స్, నా పేరు నరేష్ కారింగ్లా. సో ఈరోజు మనం ఫ్రాక్షన్స్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. సో అందులో ఇప్పుడు మనము ఫ్రాక్షన్ని సింప్లెస్ట్ ఫామ్లో ఎలా రాయాలో చూద్దాం. ప్రాబ్లం రైట్ 18/54 ఇన్ సింప్లెస్ట్ ఫామ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే 18/54 అనేది గివెన్ ప్రాబ్లం. దీన్ని ఏం చేయాలంటే మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. సింప్లెస్ట్ ఫామ్లో అంటే సో అవి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ నెంబర్తో కూడా డివైడ్ అవ్వవు ఎక్సెప్ట్ 1 కాకుండా ఏ నెంబర్తో కూడా డివైడ్ అవ్వవు. అంటే కోప్రైమ్స్ అవుతాయి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కోప్రైమ్స్ అయ్యేలాగా మనము రాయాలి. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయో ఆ టేబుల్తో 2 నెంబర్స్ని క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ 18 and 54 మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ టేబుల్లో డివైడ్ అవుతాయి. 2 9s are 18. సో 2 2s are 4. 5లో 2 2s are 4 మైనస్ చేస్తే 1 ఉంటుంది. 1 4 మీన్స్ 14. 2 7s are 14. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? 9/27 వచ్చింది. సో మళ్ళీ ఈ 9 and 27 ఏ టేబుల్తో డివైడ్ అయితే చెక్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడా సెకండ్ టేబుల్లో డివైడ్ అవ్వవు, థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతాయి. సో 3 3s are 9, 3 9s are 27 అలా చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ఇవి 9 టేబుల్లో డివైడ్ అవుతాయి కాబట్టి మనము 9తో కూడా డివైడ్ చేయొచ్చు. 9 1s are 9 3s are. సో 1/3. సో ఇక్కడ మనము 18/54ని సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 1/3 వస్తుంది. ఇప్పుడు మనము ఇచ్చిన ఫ్రాక్షన్స్ని డిసెండింగ్ ఆర్డర్లో ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటి? 5/19, 11/19, 3/19, 7/19. సో ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్స్ టు స్మాల్ నెంబర్స్ అనమాట. బిగ్ టు స్మాల్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. ఇక్కడ మనం ఇచ్చిన ఫ్రాక్షన్స్లో బిగ్ ఫ్రాక్షన్ టు స్మాల్ ఫ్రాక్షన్ రాయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్లో ఏమవుతుందంటే సో డినామినేటర్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ న్యూమరేటర్ అయితే బిగ్ ఉంటుందో ఆ అన్నిటికంటే బిగ్ ఉన్న ఫ్రాక్షన్, బిగ్ న్యూమరేటర్ ఉన్న ఫ్రాక్షన్ అన్నిటికంటే బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే బిగ్ ఉంటుందో నెక్స్ట్ బిగ్ ఉన్నది నెక్స్ట్ బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ న్యూమరేటర్ ఏదైతే బిగ్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది. వీటన్నిటిలో మనం అబ్జర్వ్ చేస్తే 5 11 3 7లో 11 అన్నిటికన్నా బిగ్ కాబట్టి సో ఇక్కడ మనము డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 11/19 అవుతుంది. సో తర్వాత 11 తర్వాత నెక్స్ట్ బిగ్ ఏంటి? 7 కాబట్టి 7/19 అనేది నెక్స్ట్. ఆ తర్వాత 5/19, నెక్స్ట్ 3/19. సో ఇక్కడ మనము ఇలా డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో ఇలా రాయాలి. సో ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ అడిగితే మనం ఏం చేస్తాము? స్మాల్ ఫ్రాక్షన్ టు బిగ్ ఫ్రాక్షన్. ఇప్పుడు అన్నింటిలో డినామినేటర్ సేమ్ అయినప్పుడు న్యూమరేటర్స్లో ఏదైతే స్మాల్ ఉంటుందో అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి స్మాల్ నుంచి బిగ్ రాస్తే వెళ్తాం ఏంటి? అసెండింగ్ ఆర్డర్లో. బట్ ఇక్కడ మనకు డిసెండింగ్ ఆర్డర్ అడిగారు కాబట్టి నేను 11/19, 7/19, 5/19, 3/19 బిగ్ టు స్మాల్ రాశాను. సో అది ఆన్సర్. ఇప్పుడు మనము న్యూమరేటర్స్ సేమ్ అయినప్పుడు అన్ని ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ సేమ్ ఉన్నప్పుడు ఆ ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటంటే రైట్ 23/5, 23/9, 23/3, 23/17 ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో ఈ ఫ్రాక్షన్స్ రాయాలి. సో అక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటి? 23/5, 23/9, 23/3, 23/17. సో ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఎప్పుడైతే న్యూమరేటర్స్ అన్నీ సేమ్ ఉంటాయో ఆ ఫ్రాక్షన్స్లో ఏ డినామినేటర్ అయితే బిగ్ ఉంటుందో డినామినేటర్ బిగ్ ఉన్న ఫ్రాక్షన్ అన్నింటికంటే స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ మనం డినామినేటర్స్ అబ్జర్వ్ చేస్తే 5 9 3 17 ఉంది. సో అన్నింటికంటే డినామినేటర్ 17 పెద్దది కాబట్టి ఇక్కడ 23/17 అనేది అన్నింటికంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. తర్వాత డినామినేటర్ 9 బిగ్ కాబట్టి ఇక్కడ 23/9 అనేది నెక్స్ట్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. 23/5 నెక్స్ట్ స్మాలెస్ట్. అన్నిటికంటే బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ 23/3 అవుతుంది. ఎందుకంటే డినామినేటర్ ఏదైతే స్మాల్ ఉంటుందో అది బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది, డినామినేటర్ ఏదైతే బిగ్ ఉంటుందో అది స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది.
సో ఇక్కడ మనము ఈ ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఏమవుతుంది? సో 23/17 అనేది అన్నింటికంటే స్మాల్ ఫ్రాక్షన్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ కాబట్టి మనము 23/17 ఫస్ట్ రాస్తున్నాను. నెక్స్ట్ 23/9 అవుతుంది. ఆ తర్వాత 23/5 అండ్ అన్నిటికంటే లాస్ట్ 23/3 అనేది అన్నిటికంటే బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి అది లాస్ట్లో రాశాను. సో ఇక్కడ ఇలా ఇచ్చిన ఫ్రాక్షన్స్ని న్యూమరేటర్ సేమ్ ఉన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఇలా రాయాలి మనము. ఇప్పుడు మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో కన్వర్ట్ 8, 9/10 ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ 8, 9/10. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే, సో ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ రెండు ఉంటాయి మిక్స్డ్ ఫ్రాక్షన్లో. దాంట్లో మనము ఏదైతే డినామినేటర్ ఉందో ఆ డినామినేటర్ 10 ఇక్కడ 10 ఇంటూ హోల్ నెంబర్ పార్ట్తో మల్టిప్లై చేయాలి. 10 × 8 ప్లస్ ఈ ఫ్రాక్షనల్ పార్ట్లో ఏదైతే న్యూమరేటర్ ఉంటుందో ఆ న్యూమరేటర్ యాడ్ చేయాలి రాసి బై ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే డినామినేటర్ మనం ఇక్కడ రాస్తాము. సో 10 8s are 80 ప్లస్ 9/10. సో 8 + 9 89. 89/10. సో ఇక్కడ మనము 8, 9/10ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 89/10 అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ని హోల్ నెంబర్ పార్ట్తో మల్టిప్లై చేయాలి. చేసి దానికి న్యూమరేటర్ యాడ్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ 9 ప్లస్ 9. సో 10 8s are 80. 80 + 9 89. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏదో డినామినేటర్ ఉంటుందో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కూడా డినామినేటర్ అదే అవుతుంది. సో 89/10. ఇప్పుడు మనము ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? కన్వర్ట్ 75/4 ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే న్యూమరేటర్ పెద్దగా డినామినేటర్ చిన్నగా ఉంటుందో అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దాన్ని మనం ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆ న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేయాలి. సో 4 1s are 4. 7 - 4 3. సో ఇక్కడ 5 ఉంది, 5 తీసుకుందాము. 35. ఫోర్త్ టేబుల్లో 35 దగ్గరకు ఏమొస్తుంది? 4 8s are 32. 4 9s are 36 అనేది 35 కంటే బిగ్ ఉంది కాబట్టి సో నేను ఇక్కడ 4 8s are 32 తీసుకుంటున్నాను. సో 5 - 2 3. సో ఇప్పుడు మనము ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే క్వోషెంట్ రిమైండర్ బై డివైజర్. ఓకేనా? సో ఇక్కడ క్వోషెంట్ ఏమొచ్చింది మనకు 18. ఓకే, రిమైండర్ ఏంటి 3 డివైడ్ బై డివైజర్ ఏంటి 4. సో ఇక్కడ మనము 75/4ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 18 3/4 అవుతుంది. సో ఇలా మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే క్వోషెంట్ రిమైండర్ బై డివైజర్. క్వోషెంట్ దాని పక్కన రిమైండర్ బై డివైజర్, ఇది QR/D. ఇప్పుడు మనము అన్లైక్ ఫ్రాక్షన్స్కి సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8/9 ప్లస్ 15/36. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటి? 8/9 ప్లస్ 15/36. డినామినేటర్స్ సేమ్ ఉంటాయి. అంటే లైక్ ఫ్రాక్షన్స్ అయితే మనం ఏం చేస్తాము? డైరెక్ట్ 2 డినామినేటర్స్ బదులు ఒక డినామినేటర్ రాసి న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ ఎప్పుడైతే డినామినేటర్ సేమ్ ఉండవో 2 ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డినామినేటర్కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9 36 3 టేబుల్లో డివైడ్ అవుతాయి. సేమ్ టేబుల్లో డివైడ్ చేయాలి. సింథటిక్ డివిజన్లో మనం LCM ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో 3 3s are 9. సో 3 1s are 3, 3 2s are 6. అంటే 3 12s are 36. అగైన్ థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుంది. 3 1s are 3, 3 4s are 12. సో ఇక్కడ మనము సెకండ్ టేబుల్ తీసుకుంటే 2 1s are 2 2s are 4.
సో 2 1s సారీ 1 యాజ్ ఇట్ ఈస్ 2 1s 2. ఇలా మనం 1, 1 వచ్చేంత వరకు ఇలా డివిజన్ చేసుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, సైడ్లో డివైజర్స్ ఏమైతే వచ్చాయో వాటి ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది. సో 3 × 3 × 2 × 2, 3 3s 9, 9 2s 18, 18 2s 36. సో ఇక్కడ 9 36కి ఎల్సిఎం ఏమవుతుంది, 36 అవుతుంది. ఆ ఎల్సిఎం ఇక్కడ రాయాలి మనం. ఎల్సిఎం ఇక్కడ రాసిన తర్వాత సో ఈ ఎల్సిఎంని ఈ 9 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తుందో చెక్ చేయాలి. సో 9th టేబుల్లో 36 ఎక్కడ వస్తుంది మనకు, 9 4s 36, 9 4s 36 కాబట్టి ఇక్కడ 4 రాయాలి. 4 ఇంటూ ఆ 4ని దేంతో మల్టిప్లై చేయాలి, ఏదైతే 8/9 ఫ్రాక్షన్ ఉందో ఆ ఫ్రాక్షన్లో పైన న్యూమరేటర్ ఏది ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. 4 × 8 ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఫ్రాక్షన్లో 36 ఉంది కదా, ఈ 36 అనేది 36ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తుంది, 1 టైం. 36 1s 36. సో 1 ఇంటూ ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఏంటి 15, ఆ 15తో మల్టిప్లై చేయాలి. సో 4 8s 32 ప్లస్ 1 15s 15/36. సో 32 + 15 47 వస్తుంది. సో 47/36. సో ఇక్కడ మనము 8/9 + 15/36 ఈ 2 ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 47/36 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనము 2 అన్లైక్ ఫ్రాక్షన్స్కి మధ్యలో డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో లేదా 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 2/3 - 3/7. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ డినామినేటర్ సేమ్ లేవు కాబట్టి మనం ఏం చేయాలి, డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఎల్సిఎం ఆఫ్ 3, 7 ఏమవుతుందంటే ఇవి 2 ప్రైమ్ నెంబర్స్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రైమ్ నెంబర్స్కి మధ్యలో ఎల్సిఎం ఏమవుతుందంటే వాటి ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రైమ్ నెంబర్స్ ఏ సేమ్ నెంబర్తో కూడా డివైడ్ అవ్వవు. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం అనేది మనకు ఆ ప్రోడక్ట్ 21 ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ 21 ఇస్ ద ఎల్సిఎం. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 అనేది 21ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తుంది, 3 7s 21. సో కాబట్టి 7 రాయండి. 7 ఇంటూ ఈ 7ని దేంతో మల్టిప్లై చేయాలి, ఈ 2/3 ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఏదైతే ఉందో ఆ న్యూమరేటర్ 2 కాబట్టి ఆ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. మధ్యలో మనం ప్లస్ ఉంటే ప్లస్ పెడతాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ పెడతాం. ఇక్కడ 7 అనేది 21ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తుంది. సో 3 ఇంటూ ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఏంటి 3తో మల్టిప్లై చేద్దాం. 7 2s 41 7 2s 14 మైనస్ 3 3s 9/21. 14 - 9 5 వస్తుంది. సో 5/21. సో ఇక్కడ మనకు 2/3 - 3/7 సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి 5/21. ఇప్పుడు మనము ఒక ఫ్రాక్షన్ని ఇంకొక ఫ్రాక్షన్తో ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు, 7/9 / 14/3. సో మనము ఒక ఫ్రాక్షన్ని ఇంకో ఫ్రాక్షన్తో డివైడ్ చేయటము డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 7/9 ఫ్రాక్షన్ని మనం ఏం చేద్దాము, రెసిప్రోకల్ చేద్దాము. రెసిప్రోకల్ చేసినప్పుడు ఏమవుతుందంటే డివిజన్ అనేది ఇంటూ అవుతుంది. సో 14/3 అనేది 3/14 అవుతుంది. సో మనకి ఇలా మల్టిప్లై చేయటం ఈజీ అవుతుంది. సో డివిజన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫ్రాక్షన్ని డివిజన్ ఇంటూ రాయాలి. రైట్ సైడ్లో ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేయాలి. సో ఇప్పుడు మనము ఇలా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటే మనము సింప్లెస్ట్ ఫామ్లో రాసే ఛాన్స్ ఉంటే సింప్లిఫై చేయాలి. లేదు అంటే న్యూమరేటర్ డివైడ్ బై డినామినేటర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 9 క్యాన్సిల్ అవుతాయి, 3 1s 3 3s. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7 1s 7 2s క్యాన్సిల్ అవుతుంది. సో పైన న్యూమరేటర్లో ఏమున్నాయి 1 × 1, ఇక్కడ డినామినేటర్లో 3 × 2 ఉన్నాయి. సో 1 1s 1 డివైడ్ బై 3 2s 6 అనమాట. సో ఇక్కడ మనము 7/9ని 14/3తో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది 1/6 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.